తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారం కోసం న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు. తమ జీవితాలను త్యాగాలను చేసి ప్రభుత్వకు ప్రజలకు వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల సేవలను గుర్తించకపోవడం దారుణమన్నారు. ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న సర్కారుకు జర్నలిస్టులు సంక్షేమం గుర్తు రావడం లేదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని, కానీ జర్నలిస్టులు గుంటెడు జాగా ఇవ్వడానికి మనసు ఒప్పటం లేదా అంటూ నిలదీశారు. పేదలు జర్నలిస్టులకు దక్కాల్సిన భూములను బడా వ్యాపారులు, అధికార పార్టీ నేతలు అక్రమంగా ఆక్రమించుకుని అమ్మేసుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వారికి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి తమ జీవితాల్ని త్యాగం చేస్తూ పత్రికా స్వేచ్ఛకు, మీడియా స్వేచ్ఛకు పునరుజ్జీవనం పోస్తూ అనేక రకాలైనటువంటి వార్తల్ని అందిస్తున్నటువంటి జర్నలిస్టు మిత్రులకి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం ఇది మోసం కాదా? లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం వివిధ ప్రాజెక్టుల మీద చెప్పుకుంటున్నాం. గుంటెడు భూమి ఇవ్వడానికి మన దగ్గర ప్రభుత్వం స్థలం లేదా? ఆదిలాబాద్ పట్టణంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఎన్ఓసీల పేరు చెప్పి కొట్టేసింది నిజంగానా? గుంటెడు జాగా అడిగినందుకు జర్నలిస్టులకు ఇవ్వడానికి మీకు మనసు ఒప్పుతలేదా? పేదలకు దక్కాల్సినటువంటి, జర్నలిస్టులకు దక్కాల్సినటువంటి ఇండ్ల జాగాల భూముల్ని ఆదిలాబాద్ పట్టణంలో బడా మనుషులు కొట్టేసింది నిజంగానా? వీళ్ళు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఇల్లు వస్తాయి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి, మాకు జాగాలు వస్తాయి అని ఆశలు పెట్టుకునేటువంటి జర్నలిస్టు మిత్రులకి ఏం మిగిలింది? ఏం మిగిలిచ్చిండ్రు? లాస్ట్ కి అయితే రోడ్ల మీదకి తీసుకొచ్చిండ్రు. ప్రభుత్వం తెలంగాణ వచ్చి 9 ఏళ్ళైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం